హాయ్ వివర్స్, మనం వచ్చేసి పెన్నేటి పాట అనేటువంటిది సాధన పత్రం 7 చూస్తూ ఉన్నాము. పదజాలము పాఠం ఆధారంగా గళ్ళలోని పదాలను గుర్తించండి, రాయండి, వాటిని సొంత వాక్యాలు రాయండి. వీటిలో కొన్ని పదాలు వచ్చేసి రాయలసీమ, ఎడారి, ఏకము, బరి, నేల, పెన్న, ఇసుక, హోరు అనేటువంటిది ఉపయోగించి మీరు టెక్స్ట్ బుక్లో మీకు ఇచ్చినటువంటి వాటిని ఉపయోగించి ఈ యొక్క పదాలను ఉపయోగించి మీరు మీ యొక్క పాఠంలో ఇచ్చినటువంటి వాటిని సొంత వాక్యాలుగా రాయండి. తర్వాత వచ్చేసి పెన్న తల్లి కన్న తల్లి లాంటిదని గేమ్లో చెప్పారు కదా, ఇలా తల్లిలా భావించేటువంటి వాటిని మరికొన్ని వాటిని రాయండి. భూమాతని తల్లిగా భావిస్తాము, మాతృభాషని తల్లిగా భావిస్తాము. భూమాత మాతృభాష, తర్వాత నేల తల్లిని తర్వాత తల్లిగా భావిస్తాము. తెలుగు తల్లి, నదీమ తల్లులు, నదులను వచ్చేసి తల్లులుగా భావిస్తాము. గోమాతని తల్లులుగా భావిస్తాము. ఇక్కడ మీకు తెలిసినటువంటి నదులు, ఏర్లు, కొండల పేర్లను రాయండి. ఇక్కడ నదులు వచ్చేసి గోదావరి నది, కృష్ణ, పెన్నా నది. తర్వాత వచ్చేసి ఏర్లు వచ్చేసి మున్నేరు, పాలేరు, స్వర్ణముఖి నది. తర్వాత వచ్చేసి కొండలు వచ్చేసి శేషాచలము, శ్రీశైలము, సింహాచలము కొండలు. సో మనకు తెలిసినటువంటి కొండల పేర్లు అనేటువంటిది ఇక్కడ రాయడం జరిగింది.